Hi, welcome to NTV FinTalk. This is Prasad Dasari from Wealth Tree Group. So last week మనము SIP ఏంటి అసలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసుకోవాలి అండ్ దెన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలి అంటే SIP అనేది ఒక బెస్ట్ వెహికల్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో కంటిన్యూషన్ టు దాట్ ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే బేసిక్గా అసలు పోర్ట్ఫోలియో ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, హౌ టు బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. సో ఐదర్ ఇన్ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పోర్ట్ఫోలియో బిల్డింగ్కి ఏ రకమైన అప్రోచ్ ఉండాలి అండ్ ఎలా చేసుకోవాలి అండ్ ఏ రకమైన ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఏ రకమైన స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలని దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో వెన్ ఇట్ కమ్స్ టు పోర్ట్ఫోలియో బిల్డింగ్ దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఉండాలి, అంటే వెల్త్ క్రియేషన్ అంటే ఏంటంటే అండ్ షార్ట్ టర్మ్ ఇన్కమ్ క్రియేషన్. ఈ రెండింటిని కనుక మిక్స్ చేసుకుంటే కనుక యూ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో. సో బేసిక్గా దాన్ని రెండు రకాలుగా మనం అనుకోవచ్చు. ఒకటి కోర్ పోర్ట్ఫోలియో. కోర్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం మంచి వాల్యూ స్టాక్స్ కానీ లేకపోతే మంచి పెర్ఫార్మింగ్ స్టాక్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఆర్ ఎనీ ఇండెక్స్ ఫండ్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం అంటే ఇట్స్ నాట్ ఎ షార్ట్ టర్మ్ గోల్ అనమాట, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం చేసేదాన్ని కోర్ పోర్ట్ఫోలియో అంటాం. అలాగే శాటిలైట్ పోర్ట్ఫోలియో. వాట్ ఈస్ దట్ శాటిలైట్ పోర్ట్ఫోలియో? శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే కొంచెం షార్ట్ టర్మ్, అంటే షార్ట్ టర్మ్ మనీ మేకింగ్ కోసం కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుని చేసేదాన్ని మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాం. సో జనరల్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉండాలి, లైక్ కోర్ పోర్ట్ఫోలియో ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ అంటే శాటిలైట్ పోర్ట్ఫోలియో ఉండాలి అని అనుకుంటే ఒక చిన్న లైక్ ఒక టిప్ ఏంటంటే బేసిక్గా మీ ఏజ్, సపోజ్ ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ 50, so we suggest 50% of your portfolio should be around like core portfolio ఉండాలి, అంటే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉండాలి. అలాగే ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ 60% అండ్ బ్యాలెన్స్ 40% యూ కెన్ హ్యావ్ ఇన్ ద శాటిలైట్ పోర్ట్ఫోలియో. సో అంటే ఇదొక జనరల్ థింగ్ అనమాట. సపోజ్ ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ at 30, yeah, certainly you can take more risk because and to get more returns because your age is less. So like that long term portfolio, short term portfolio ఈ రెండింటిని కూడా ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా రెండు రకాలైన స్టాక్స్ ఉన్నాయి. ఒకటి గ్రోత్ స్టాక్స్ అండ్ మొమెంటమ్ స్టాక్స్. జనరల్గా వాటి వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే PE రేషియోస్ అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గ్రోత్ స్టాక్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి అండ్ పీపుల్ ఆర్ రెడీ టు బై దట్ స్టాక్ విత్ ఈవెన్ దో ఇట్ ఈస్ కాస్ట్లీ. సో అట్లాంటిది జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే మేజర్ కరెక్షన్స్ ఎప్పుడైనా మార్కెట్లో ఉన్నప్పుడు, ఏనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే నైట్ US మార్కెట్స్ fallen a lot and in fact Dow Jones fallen by 1000 points. సో ఇట్లాంటి కరెక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ హై PE స్టాక్స్ కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానిని శాటిలైట్ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. బట్ వాల్యూ స్టాక్స్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం వాల్యూ బయింగ్ అంటే వాల్యూ ఇన్వెస్టింగ్ మోడల్లో తీసుకునే స్టాక్స్ని మనం కోర్ పోర్ట్ఫోలియోలో పెట్టుకుని మంచి లెవెల్స్లో అక్యూములేట్ చేసుకుని, సో వీ కెన్ వెయిట్ ఫర్ సే మినిమమ్ ఆఫ్ 5 years and 10 years and even 15 years. That is how you can actually build your core portfolio. Apart from that, you can go for a satellite portfolio where you pick up the growth stocks, but we say it's a swing trading kind of a thing. What is that swing trading? అంటే మార్కెట్ ఎప్పుడు స్వింగ్స్లో మూవ్ అవుతుంది, అంటే వన్ బుల్ రన్ ఉంటుంది, దెన్ అగైన్ ఏ కరెక్షన్ ఉంటుంది. సో వెన్ ఎవర్ there is a correction, you can book the profits and again re-enter at the same stage. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంత నాలెడ్జ్తో చేయాల్సిన పని ఇది చేసుకుంటే కనుక సర్టన్లీ యూ కెన్ మెయింటైన్ యువర్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో విత్ బోత్ కోర్ అండ్ శాటిలైట్ అప్రోచెస్. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్లో కూడా సో కోర్ పోర్ట్ఫోలియో అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో ఈ రెండు కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. సో కోర్ పోర్ట్ఫోలియోలో మనం చూసుకుంటే కనుక జనరల్గా దెర్ ఆర్ 2 kinds of funds. ఒకటి passive and one is active. So what is passive? Passive is something like there is no active management required. అంటే ఏంటంటే సపోజ్ ఇండెక్స్ ఫండ్స్ అంటారు వీటిని. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి? నిఫ్టీ 50, అలాగే నిఫ్టీ 100, నిఫ్టీ 500, అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో ఈ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెక్స్ని బేస్ చేసుకున్న ఫండ్స్, అంటే డైరెక్ట్గా ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ని మనం ప్యాసివ్ ఫండ్స్ అంటాం. అంటే ప్యాసివ్ అంటే ఏంటంటే డైరెక్ట్ యాక్టివ్ మేనేజ్మెంట్ అవసరం లేదు దానికి.
ఇవి చూస్తే కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీ కోర్ పోర్ట్ఫోలియోలో ఇవి భాగం అవ్వాలి. అలాగే డెట్ ఫండ్స్ కూడా మీ కోర్ పోర్ట్ఫోలియోలో కొంత పర్సంటేజ్ ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ శాటిలైట్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుంటే వీ టాక్ అబౌట్ యాక్టివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి? బేసిక్గా యాక్టివ్గా ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేసే ఫండ్స్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో, సో ఇవి జనరల్గా దే ఆర్ డైనమికల్లీ మేనేజ్డ్ బై ద ఫండ్ మేనేజర్. బట్ ఇఫ్ యూ సీ ద రికార్డ్స్ ఫ్రాంక్లీ, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ 10 years కనుక 2021 వరకు చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ చూస్తే అరౌండ్ 80% ఫండ్స్ విచ్ ఆర్ యాక్టివ్లీ మేనేజ్డ్ కుడ్ నాట్ బీట్ ద బెంచ్ మార్క్ ఇండెక్స్. అంటే ఏంటంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ అంటే ఏంటి? సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంటే నిఫ్టీ 50 ఈజ్ ద బెంచ్ మార్క్ ఇండెక్స్. సో నిఫ్టీ 50లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే, సో అండ్ వేరే లార్జ్ క్యాప్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి అనేది చూసుకుంటే దట్ బెంచ్ మార్క్ అని అంటారనమాట. అంటే బేసిక్గా బెంచ్ మార్క్ అనేది నిఫ్టీ 50. అంటే ఏ ఫండ్ మేనేజర్ అయినా లేకపోతే ఏ ఫండ్ అయినా ఫస్ట్ క్వాలిఫికేషన్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ ఫండ్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ బీటింగ్ బెంచ్ మార్క్ కంటిన్యూస్లీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఆర్ నాట్. అంటే ఎట్ ఎనీ కండిషన్ ఆఫ్ ద మార్కెట్ ఇది చూసుకోవాలి. సో జనరల్గా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఇన్ని ఫండ్స్ ఉన్నాయి అండ్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. సో ద ఫస్ట్ టిప్ వాట్ ఐ గివ్ యూ ఇస్ see whether that fund is beating the benchmark continuously for last so many years. ఒకవేళ అది కంటిన్యూస్గా బెంచ్ మార్క్ బీట్ చేస్తుంటే కనుక ఆ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఏవైతే ఫండ్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయో బెంచ్ మార్క్ ఇండెక్స్ని, అంటే ఆల్ఫా అనేది జనరేట్ ఎక్కువ చేస్తున్నాయో అట్లాంటి ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. సో ఫైనల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ ఫండ్, ఎస్పెషల్లీ యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్లో చూసుకుంటూ పోతే దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ కెన్ సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫండ్ ఏంటి, నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే హిస్టారికల్ డేటా అంటే పర్ఫార్మెన్స్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఎంత, దెన్ కెపాసిటీ ఫర్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే ఆ ఫండ్ ఇంకా బాగా ఎట్లా డెవలప్ చేస్తున్నారు, లేకపోతే స్టాక్ కాంపోజిషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది, ఇన్నోవేషన్ అనేది ఎలా ఉందనేది, దెన్ ఇన్వెస్టర్ సర్వీసింగ్ అంటే ఆ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్టర్స్కి ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ మార్కెట్ ట్రెండ్స్. సో జనరల్గా మార్కెట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయనేది చూడాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఓవరాల్గా హౌ ట్రాన్స్పరెంట్ దట్ ఫండ్ మేనేజర్స్ అండ్ దట్ కంపెనీ ఈజ్ డూయింగ్. సో ఇవన్నీ కూడా వెన్ యూ ఆర్ చూసింగ్ అన్ యాక్టివ్ ఫండ్ ఇన్ యువర్ శాటిలైట్ పోర్ట్ఫోలియో, I think these are the things that you need to study and then take a decision in which fund you want to invest. And when it comes to active and passive, మనం కనుక డిఫరెన్షియేషన్ చూసుకుంటే బేసిక్గా యాక్టివ్లో మీకు ఈ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అవి అంటే ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే యాక్టివ్లీ మేనేజ్ చేయాలి కాబట్టి. అండ్ ఇఫ్ యూ సీ ద ప్యాసివ్ జనరల్లీ దెర్ ఈజ్ వెరీ లో కాస్ట్ ఫండ్స్ అవి, సో ఆబ్వియస్లీ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో I always suggest that you should have the passive portfolio also along with active portfolio in your like I said, the core portfolio should be more of passive, and active portfolio can be your satellite portfolio. So atla meer bifurcate cheskoni మీ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ జనరల్గా జరుగుతుంది ఏంటంటే when market is falling, mutual funds are also falling, and when market is going up, mutual funds are also going up. అంటే అర్థం ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా మార్కెట్ పడిపోతున్నా కూడా అవుట్ పెర్ఫామ్ చేయగలిగిన చేస్తున్న ఫండ్స్ ఏమున్నాయి. సో ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్ వేర్ యూ కెన్ సీ ద పెర్ఫార్మెన్స్. సో మార్కెట్ పడుతున్నా పడని ఫండ్స్ ఏమున్నాయి, అండ్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆ మార్కెట్ కంటే బాగా పెరుగుతున్న ఫండ్స్ ఏమున్నాయి, ఇలా అవుట్ పెర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకుని ఆ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే సో ఎక్కువ ఆల్ఫా జనరేట్ అయ్యి మీకు కొంచెం ఎక్కువ రిటర్న్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సినవి ఇవి. సో 100% మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు, కాకపోతే లాంగ్ టర్మ్లో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఈచ్ ఫండ్ ఈజ్ గివింగ్ అండ్ వెదర్ ఇట్ ఈస్ బీటింగ్ ద బెంచ్ మార్క్స్ ఆర్ నాట్ అనేది అబ్జర్వ్ చేసుకుని యాక్టివ్ పోర్ట్ఫోలియోలో చేసుకోవడం అనేది కరెక్ట్.
And when it comes to passive portfolio or core portfolio, so you can choose any index fund. సో ఫర్ దట్ మ్యాటర్, అండ్ ఇండెక్స్ అంటే ఓవరాల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక ఇండెక్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి యూ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్లో యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్. So that is how you can actually build your portfolio either in stocks or mutual funds. సో దీనికి సంబంధించి ఎనీ అడ్వైజెస్ అని సలహాలు కానీ లేదా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఆర్ మెయిల్ ఐడికి మీరు పంపించవచ్చు. సో వీ విల్ గెట్ బ్యాక్ టు యూ బై ఆన్సరింగ్ యువర్ క్వరీస్. థ్యాంక్ యూ.